గాంధీ మరణం తర్వాతనది రాజీవ్ గాంధీ మరణం కూడా కాదు, ఇందిరాగాంధీ మరణం తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చింది ఆ రోజున రాజీవ్ గాంధీ. 400కు పైగా సీట్లు వచ్చినాయి. అప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, 30-35 సీట్ల దాకా వచ్చినాయి. అది తప్ప ఆ తర్వాత రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రి చేశాడు. రాజీవ్ గాంధీ బతికొండగానే 190 సీట్లకు పడిపోయింది పార్టీ. ఓడిపోయాడు కదా రాజీవ్ గాంధీ. అంటే అప్పుడే లేదు. అప్పుడు సంకీర్ణం విపి సింగ్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇచ్చి విపి సింగ్ కొన్నాళ్ళు, తర్వాత చంద్రశేఖర్ కొన్నాళ్ళు, చంద్రశేఖర్ని పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలు అడుగు కూడా పెట్టినప్పుడు దించింది. ఒక డ్రామా ఆడింది. తద్వారా మూడో వాళ్ళు ఎవడు పాలకులుగా పనికిరారు, మేమే కరెక్ట్ అని చూపెట్టింది. అది రాజీవ్ గాంధీ ఉండగానే ఓటమి పాలైంది కాంగ్రెస్. ఆ రోజు నుండి సంకీర్ణాలే నడుస్తున్నాయి. తర్వాత వచ్చింది పివి నరసింహారావు. అది ఎప్పుడు రాజీవ్ గాంధీ చనిపోతే, ఎలక్షన్స్ మధ్యలో చచ్చిపోతే, 5 రౌండ్ల ఎలక్షన్స్ లో 2 రౌండ్లు అయిపోయాక చనిపోతే వచ్చేస్తుంది అనుకుంటే అవ్వలేదు. అప్పుడు అలాంటి సందర్భంలో జరిగినటువంటిది. అప్పుడు ఈయనకి ఏం సార్ పివి నరసింహారావు ప్రధానమంత్రి. అప్పుడు ఆంధ్రాలో ఎవరు గెలిచారు? తెలుగుదేశం గెలిచింది ఆ టైంలో కూడా. అప్పుడే కదా ఎన్టీ రామారావు 94లో కదా భారీ మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఇక్కడ అంత ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ రాకుండా అప్పుడు సంఖ్య 220 వచ్చినాయి కాంగ్రెస్. ఆ జేఎంఎం నుంచి చీల్చి, తెలుగుదేశం నుంచి చీల్చి వాళ్ళందరితో ప్రభుత్వాన్ని నడిపాడు ఆయన. ఫస్ట్ సంకీర్ణం